600 కోట్లకి పైగా బడ్జెట్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు. బాక్స్ ఆఫీసును బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్ గా చెప్పాలంటే ఇది కల్కి 2898 AD సినిమా సత్తా. భారతీయ సినిమా చరిత్రని తిరగరాసే బలమైన కాస్టింగ్, టెక్నాలజీ, VFX అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత బజ్, హైప్ కల్కి చుట్టూ చేరింది. దీనికి ప్రధాన కారణం నాగశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్. అదే కల్కి. మరి ఈ సబ్జెక్ట్ను నాగశ్విన్ ఎలా హ్యాండిల్ చేశారు? ప్రభాస్, అమితాబ్, కమల్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆడియన్స్ కి నాగశ్విన్ పరిచయం చేసిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది అనేది కల్కి మూవీ రివ్యూలో తెలుసుకుందాం. అశ్వత్థామ హతః కుంజరః అనే డైలాగ్తో కురుక్షేత్ర యుద్ధభూమిలో కల్కి 2898 AD సినిమా మొదలైంది. యుద్ధంలో తమ సకల సైన్యాన్ని కోల్పోయి నా అనుకున్న తన నాన్నని దూరం చేసుకుని తీరని ఆక్రోశంతో రణభూమిలో రగిలిపోతూ ఉంటాడు అశ్వత్థామ. ఆ పాత్ర పోషించింది అమితాబ్ బచ్చన్. తన వాళ్లు అందరినీ చంపేసినా పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర, మాళవికా నాయర్ గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు. ఇది తెలిసి యుద్ధభూమిలోకి శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు. రా కృష్ణ, ఇక మిగిలింది నేనే, నన్ను కూడా అంతం చేస్తావా అంటూ కృష్ణుడిపైనే దాడి చేయబోతాడు అశ్వత్థామ. వెంటనే పక్కకి తప్పుకుని నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు అశ్వత్థామ. గర్భంలోని పిండంపైనే అస్త్రాన్ని సంధించావు కదా, కనుక నీకు చావు అనేదే లేకుండా నేను శాపమిస్తున్నాను. ఇది శాపం ఎలా అనుకుంటున్నావేమో, కలియుగాంతం వరకు నువ్వు కొండకోణంలో ఇలానే తిరుగుతావు. నీ శరీరం నుంచి చీము, రక్తం స్రవిస్తాయి. అయినా సరే నీకు చావు దరిచేరదు అంటూ అశ్వత్థామ నుదుటిపై ఉండే ప్రకాశవంతమైన మణిని తీసేసుకుంటాడు కృష్ణుడు. దీంతో దీనికి ప్రాయశ్చిత్తమే లేదా అని అశ్వత్థామ ప్రాధేయపడతాడు. సరే, కలియుగాంతంలో పాపం మితిమీరిపోతుంది. యాగాలు, యజ్ఞాలు కూడా ఆగిపోతాయి. గంగానది చివరి బొట్టు కూడా ఎండిపోతుంది. ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను. కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా కలిగి ఉంటుంది. నా పైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించినా నువ్వే ఆ రోజు తల్లి గర్భంలో ఉన్న నన్ను కలి నుంచి కాపాడాలి. సమయం వచ్చినప్పుడు ఈ మణి తిరిగి నీ దగ్గరికి వస్తుంది అంటూ కృష్ణుడు చెబుతాడు. కట్ చేస్తే కురుక్షేత్రం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత 2898 ADలో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లు లేక, తిండి లేక జనాలు అలమటిస్తూ ఉంటారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ భూమి నుంచి వనరులు అన్నీ లాగేసుకుని కాంప్లెక్స్ అంటే నగరం అనే ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీం ఆస్కిన్ అంటే కమల్ హాసన్. కాశీ పట్టణంలో ఉన్న ప్రజలకి సుప్రీం ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటుంది. శరణార్థులను కాశీ నగరంలో పురుగుల్లా చూస్తూ ఉంటారు సుప్రీం సైన్యం. అయితే ఫెర్టిలిటీ అంటే సంతాన ఉత్పత్తి ఉన్న అమ్మాయిలను మాత్రం కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లి వారిపై ఓ ప్రయోగం చేస్తుంటారు సుప్రీం ఆర్మీ. దాని పేరే ప్రాజెక్ట్ K. సుప్రీం ఆస్కిన్ ఇచ్చిన ఫార్ములాను ఫెర్టిలిటీ ఉన్న అమ్మాయిల గర్భంలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని కనీసం 120 రోజులు మోయగలిగే అమ్మాయి గర్భం నుంచి సీరంని కలెక్ట్ చేయాలనేది సుప్రీం ఆదేశం. కానీ ఆ ఫార్ములాను 100 రోజులు కూడా ఏ అమ్మాయి మోయలేకపోతుంది. కానీ ఆ కాంప్లెక్స్లోనే పనిచేసే సుమతి అంటే దీపికా పదుకునే మాత్రం 150 రోజులు దాన్ని ఎవరికీ తెలియకుండా మోస్తూ జాగ్రత్త పడుతుంది. మరోవైపు ఏదైనా బౌంటీ అంటే చేసే పనిని అలా పిలుస్తారు. వస్తే దానిని పూర్తి చేసి యూనిట్స్ అంటే పనికి ఇచ్చే డబ్బు దాచుకుంటూ ఉంటాడు భైరవ అంటే ప్రభాస్. ఎవరు ఎక్కువ యూనిట్స్ ఇస్తానంటే వారి వైపు పనిచేసే నిజాయితీ లేని యోధుడు భైరవ. ఎలాగైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవాలనేది భైరవ కోరిక. దీనికి తన కారు బుజ్జి సాయం చేస్తూ ఉంటుంది. అయితే ఇంకోవైపు రేపటి మంచి కోసం కాంప్లెక్స్ ను ఎదిరించి సంభల అనే రహస్యమైన నగరంలో పోరాటం చేస్తుంటారు కొంతమంది. ఎప్పటికైనా భగవంతుడిని కనే అమ్మ అక్కడికి వస్తుందనే వాళ్ల నమ్మకం. ఇక ఒకరోజు సుమతి 150 రోజుల పాటు గర్భాన్ని మోసిందనే విషయం తెలుసుకున్న కాంప్లెక్స్ సైన్యం ఆమె నుంచి సీరంను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ నుంచి తెలివిగా తప్పించుకున్న సుమతిని సంభల మనుషులు కాపాడి వాళ్ల నగరానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆమెను తిరిగి తీసుకువస్తే ఊహించినంత యూనిట్స్ ఇస్తామని కాంప్లెక్స్ సుమతిపై బౌంటీ పెడుతుంది. దీంతో ఆమెను తిరిగి కాంప్లెక్స్ కు తీసుకురావడానికి అందరిలానే ఆశపడి భైరవ కూడా బయలుదేరతాడు. అయితే భగవంతుణ్ణి కడుపున మోస్తున్న తల్లిని కాపాడేందుకు సమయం ఆసన్నమైందని అశ్వత్థామకి సూచన వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తన మణి కూడా తనకి చేరుతుంది. దీంతో సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు.
మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒక్కడు సుమతిని రక్షించాడా? సుమతిని తిరిగి కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లి యూనిట్ సాధిద్దామన్న భైరవ కల నెరవేరిందా? సుమతిని ఎత్తుకెళ్లడానికి వచ్చిన భైరవ అశ్వత్థామ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అసలు ఈ భైరవ ఎవరు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి భగవంతుణ్ణి ప్రసవించిందా? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ఓ ఊహ. దాన్ని మనకు నచ్చినట్లుగా ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులని సరిగ్గా అర్థం చేసుకుని పురాణాల్లో రాసున్న దానిపై పరిశోధన చేసి చాలా కష్టపడి 3 సరికొత్త ప్రపంచాలను నాగశ్విన్ సృష్టించారు. కాంప్లెక్స్, కాశీ, సంభల ఇలా 3 రకాలుగా ఉంటాయి. అయితే కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కు పరిచయం చేసేందుకు నాగశ్విన్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం దాదాపు పాత్రల పరిచయానికి, ఆ నగరాలు, అందులో జనాల కష్టాలు, వీటి గురించి చూపించారు. అక్కడక్కడ కాస్త సరదా సంభాషణలతో ఫస్ట్ హాఫ్ అలా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ ముందు ఓ వైపు భైరవ, మరోవైపు అశ్వత్థామ మరో యుద్ధానికి సన్నద్ధమవుతున్నారనే సంకేతాన్ని ఆడియన్స్ కి ఇస్తూ ఓ హై సీన్ అయితే పడింది. దీంతో ఆడియన్స్ ను సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ చూసేందుకు నాగశ్విన్ ముందే రెడీ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో భైరవ, అశ్వత్థామ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు, యాక్షన్ ఆడియన్స్ కి మంచి హైప్ ఇచ్చింది. చావు అనేదే లేని చిరంజీవి అయిన అశ్వత్థామను మోడర్న్ టెక్నాలజీ, ఆయుధాలు ఉపయోగించి నియంత్రించాలని భైరవ చేసే పోరాటాలు ఆకట్టుకున్నాయి. ఇలా సుమతిని తిరిగి కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లేందుకు భైరవ చేసే ప్రతి ఎత్తును చిత్తు చేస్తూ అశ్వత్థామ చేసే యాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇక క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని మరో స్థాయి ట్విస్ట్ ను అయితే నాగశ్విన్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకి ప్రధాన బలం చివరి 15 నిమిషాల క్లైమాక్సే. థియేటర్స్ లో సంతోష్ నారాయణన్ ఇచ్చిన బీజిఎం తో ఆ సన్నివేశాలు చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. ఇక క్లైమాక్స్ లో పార్ట్ 2 గురించి హింట్ ఇస్తారని అంతా ముందే ఊహించారు. కానీ పార్ట్ 2 మాత్రమే కాదు, ఏకంగా కల్కి సినిమాటిక్ యూనివర్సే ఉంటుందంటూ అందరికీ డైరెక్టర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక సినిమాలో తెలిసిన కాస్టింగ్ ఒక ఎత్తైతే సీక్రెట్ గా ఉంచిన పాత్రలు చాలానే ఉన్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్జీవి, ఫరియా, అనుదీప్ ఇలా వీరందరినీ ఊహించిన టైంలో సినిమాలో చూపించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్జీవి, ఫరియా, అనుదీప్ ఇలా వీరందరినీ ఊహించని టైంలో సినిమాలో చూపించారు నాగశ్విన్. ఇందులో ఎవరు ఏ పాత్రలో కనిపించారనేది మాత్రం సస్పెన్స్ గా ఉండడమే మంచిది. ఇక నటన విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ మరోసారి ఓ అద్భుతమైన పాత్రలో అలరించారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో అమితాబ్ ను చూసిన ప్రతిసారి ఆయన ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావడం పక్కా. అలానే ఎమోషనల్ సీన్లలో ఆ భావోద్వేగాన్ని కేవలం కళ్లతోనే ఆయన పలికించారు. మరోవైపు సుమతి పాత్రలో దీపిక కూడా ఒదిగిపోయింది. కడుపులో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఆమె పడిన తపన ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన భైరవ పాత్రలో ప్రభాస్ ను తప్ప మరెవ్వరిని ఊహించుకోలేం. ఎందుకంటే సరైన పాత్ర పడితే ప్రభాస్ ఎలా నటిస్తారో వేరే చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి మళ్లీ ఆ రేంజ్ హై ఇచ్చే పాత్ర ఖచ్చితంగా భైరవ అనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ లో ప్రభాస్ పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ అదిరింది. ఈ సీన్ చూసినప్పుడు ఫ్యాన్స్ కళ్ల ముందు ఒక్కసారి బాహుబలి అలా వచ్చి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ చూసే సమయంలో విలన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుణ్ణి ఎందుకు తీసుకున్నారా అని ఆడియన్స్ కి సందేహం కలుగుతుంది. కానీ క్లైమాక్స్ లో ఒక్క సీన్ తో కమల్ ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేశారు. రాబోయే కల్కి పార్ట్స్ లో ఈ క్యారెక్టర్ కీలకం కానుంది. ఇక శోభన, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, మృణాల్, దుల్కర్, దిశా పఠాని వంటి నటీనటులు ఆయా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక సినిమాలో విజువల్స్ కి మాత్రం సలాం కొట్టాల్సిందే. మొదటి నుంచి కల్కి చిత్రంలో విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని మూవీ టీం ముందు నుంచి చెబుతోంది. సినిమా చూసిన ఆడియన్స్ కి ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే కలుగుతుంది. టెక్నికల్ గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ విభాగం అద్భుతంగా పనిచేశాయి. ముఖ్యంగా 4 ఏళ్ల పాటు నాగశ్విన్ టీం పడిన కష్టం తెరపై క్లారిటీగా కనిపించింది. సినిమాకి నెగిటివ్ ఏం లేదా అంటే ఫస్ట్ హాఫ్ ను కాస్త ట్రిమ్ చేసి ఉంటే కొంత బాగుంటేది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ క్లైమాక్స్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు ఇది అంత గుర్తురాదు.
ఓవరాల్ గా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కి మళ్లీ ఆ రేంజ్ సినిమా అయితే ఖచ్చితంగా కల్కినే. మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. వాటిలో 10 అవతారాలను దశావతారాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం. అలా మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు ఇప్పటికే మూసాయి. ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి, అంటే శ్రీ మహావిష్ణువు 10వ అవతారమే ఈ కల్కి అన్నమాట. భాగవతం, కల్కి పురాణం సహా అనేక గ్రంథాలలో కల్కి గురించిన వర్ణన ఉంది. అధర్మమే అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు మరింత శృతిమించినప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన పురాణాల ప్రకారం 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అన్నమాట. వీటిలో 3 యుగాలు ఇప్పటికీ మూసాయి. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరమైన సంభలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెబుతోంది. సంభలలో విష్ణు, యసుడు, సుమతి అనే దంపతులకి కల్కి జన్మిస్తాడని అంటారు. ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్య అయిన లక్ష్మీదేవి కూడా ఒక రూపంలో వస్తుంటారు. అలానే కల్కి పురాణం ప్రకారం సింహళ దేశం అంటే ఇప్పటి శ్రీలంకలో బృహద్రథ వంశానికి చెందిన ఓ కుటుంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుందని కల్కి పురాణంలో రాసుంది. ఇక కల్కి పుట్టిన తరువాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆ ఆదిశక్తే రక్షకురాలిగా ఉంటుందని కూడా చెప్పారు. ఇక 7 చిరంజీవుల్లో 4 అయిన పరశురాముడు, కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస మహర్షి వీరంతా కల్కిని చూసేందుకు సంభలకి వస్తారని కల్కి పురాణం చెబుతుంది. వీరు 4 కల్కికి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారట. వారే పుట్టిన ఆ పిల్లాడికి కల్కి అని పేరు పెట్టి వెళ్తారని కూడా అంటారు. కలిని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని కల్కి ప్రారంభిస్తాడని పురాణం చెబుతుంది. సింపుల్ గా ఇది కల్కి కథ.